ఏపీలో మనీ ఫ్లో అనేది నిలిచిపోయింది. మనీ ఫ్లో లేకపోతే కొనుగోళ్లు అమ్మకాలు అనేవి అసలు జరగవు. మనీ ఫ్లో లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఇప్పుడు ఏపీలోని బిజినెస్ మెన్ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పేద మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు ఎప్పుడూ ఉంటేనే రాష్ట్రంలో బిజినెస్ కూడా అదే పనిగా జరుగుతుంది. పేద మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు ఆడుతుంటే మాత్రం బంగారం లేదా వెండి మీద లేదంటే రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక పేదవాళ్లైతే తినడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, అలాగే ఇతరత్ర వాటికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ముందు వస్త్రాల కొనుగోళ్ల మీద, అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా పేద మధ్యతరగతి వాళ్ల వలన జగన్ హయాంలో షాప్స్ అన్ని కిటకిటలాడేవి. అంటే నవరత్నాల డబ్బులు అకౌంట్స్ లో వేయగానే దేనికో దానికి ముందు ఉపయోగించుకోవడానికి కొనుగోలు చేసేసేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజల చేతుల్లో డబ్బులు ఆడడం లేదు. సూపర్ 6 అని చెప్పాడు కానీ ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ప్రజలకు ఇవ్వలేదు. దాంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. 2 నెలల నుంచి బిజినెస్లు కూడా బాగా డల్ అయ్యాయి. అయితే కూటమి వచ్చిన మొదటి నెలలో పెన్షన్ 7,000 ఇచ్చిన వెంటనే వ్యాపారులు ఎదురు చూశారు. డబ్బులొచ్చాయి, వేటికో వాటికి ఖర్చు చేస్తారు, తమ బిజినెస్ బాగుంటుంది అని. కానీ ప్రజలు మాత్రం ఖర్చు చేయలేదు. వాళ్ళు ముందుగా భయపడుతున్నారు. అసలు పథకాలు ఇవ్వడం లేదు, ఉన్నవి కూడా ఖర్చు చేసేస్తే తర్వాత ఏం చేస్తాం అనే ప్రశ్నతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పేద మధ్యతరగతి వాళ్ళు ఖర్చులు పెట్టకపోయేసరికి అటు వ్యాపారులు కూడా దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నారు. ఇక కూటమి పేదల పథకాలు ఇచ్చినంత వరకు కూడా వ్యాపారాలు పెద్దగా సాగే అవకాశం అయితే కనిపించడం లేదు.